14.5 లక్షల కోట్ల అప్పు ఎన్నికల ముందు. ఎన్నికలు అయిపోగానే 7.5 లక్షల కోట్లకు వచ్చేసింది. 7,17,000 కోట్ల రూపాయలకు వచ్చేసింది ఆంధ్ర అప్పు. కానీ నోటితో 10 లక్షల కోట్లు అట్లాగే నడుస్తుంది. నైతికత, నీతి, నియమం, మాటలో ఒక నిలకడ, స్థిరత్వం లేకుండా అడ్డదిడ్డంగా జరుగుతూనే ఉంది ఆంధ్రాలో. మేధావులు, విద్యావంతులు, చదువరులు, లేకపోతే అద్భుతమైన అనుభవం ఉన్నోళ్ళం అని చెప్పేటటువంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారాన్ని నమ్మడం, వాళ్ళు ప్రచారం చేయడం. అదే సందర్భంలో తప్పులు తెలిసాక, ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఇచ్చిందంటే పోనీ వాళ్ళకి తప్పు అనొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రం చెప్తుంది పోనీ వాళ్ళదే తప్పు అనుకో. రాష్ట్రమే చెప్తున్నటువంటి లెక్కల్లో ఒరిజినల్ చెప్తూ మళ్ళీ నోటితో మాత్రం ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటే దాని గురించి నోరు మెదపనటువంటి మేధావిత్వం తటస్థ మేధావుల చేతుల్లో ఉంది. ఆంధ్ర దరిద్రం అదే. తాజాగా ప్రస్తుత ఆర్థిక ఏడాది ముగిసే మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర అప్పులు 7.17 లక్షల కోట్లకి చేరినట్టు పైయావుల కేసు వెల్లడించారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం FRBM ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆర్థిక విధాన ప్రకటనను బుధవారం ఆయన అసెంబ్లీకి సమర్పించారు. దీని ప్రకారం బడ్జెట్ అప్పులు 5.64 లక్షల కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 1,53,000 కోట్లు. 24-25 సవరించిన అంచనాల మేరకు GSDPలో ద్రవ్య లోటు -4.57% చేరుతోంది. 2023-24లో GSDPలో ద్రవ్యలోటు -4.41% మేనని చెప్పారు. రెవెన్యూ లోటు GSDPలో 24-25లో -3.01, అట్లాగే 23-24లో -2.72% అని చెప్పుకొచ్చారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే అసలు అప్పు ఇక్కడ టోటల్గా 5,64,000 కోట్లు, గ్యారంటీలతో కూడా కలిపితే 7,17,000 కోట్లే. కానీ ప్రచారం మాత్రం ఏ స్థాయిలో వెళ్ళిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే సందర్భంలో నిన్న యనమల రామకృష్ణుడు అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్లో మళ్ళీ ఇదే హెడ్డింగ్లో మాత్రం 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం నాశనమైందని చెప్తూ వైకాపా నేతలు 2019-24 మధ్యన ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు, 14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా చేయించారు అంటూ మళ్ళీ ఆయన మండల్లో మాట్లాడతారు. 2019-24 మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, సేవా తయారీ రంగాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగా పరిశ్రమలు తీసుకొస్తామని చెప్తూ నాటకాలు ఆడారు. యువతకు ఉపాధి కల్పించలేదు, ప్రజల సౌకర్యాలు పట్టించుకోలేదు, GSDP పడిపోయింది, రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేశారని వివరిస్తూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని ఎకోసిస్టమ్గా రూపొందించింది, దానికి 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు అభివృద్ధి చేస్తుంది అన్నటువంటి పాయింట్ చేసి ఇక్కడ 14 లక్షల కోట్లతో అప్పు జరిగిందని మళ్ళీ ఆయన మాట్లాడతారు. ఓ పక్కన ఇక్కడ ఇది అంటే కన్ఫ్యూజన్. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ కావట్లేదు, వాళ్ళు స్థిరత్వంతోనే ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నమాట.